ఈ రోజుల్లో ఎవరిని చూసినా బీపీ, షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఒకటే ఆలోచన అండి. నమస్తే అండి. వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ గోధుమ రవ్వ పెసరపప్పు కిచిడి అనమాట. ఇదైతే బీపీ, షుగర్‌కి చాలా బాగా పనిచేస్తదండి. మీరు ఇంకా టాబ్లెట్ ఇంకా మొదలు పెట్టని వాళ్ళైతే ఈ విధంగా మీరు బీపీ కోసం అయితే ఈ విధంగా ట్రై చేయండి. తినండి ఈ విధంగా చేసుకుని. ఇదిగో గోధుమ రవ్వ హాఫ్ కప్పు, పెసరపప్పు తొక్ తొక్కతో ఉన్న పప్పు అనమాట అండి. తొక్క పెసరపప్పు అనమాట. ఆ పెసరపప్పు హాఫ్ కప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కుని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత నేనైతే కూరగాయలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో, క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్, కొత్తిమీర కట్ చేసుకుని పెట్టుకున్నానండి చిన్న ముక్కల కింద. ఇంకా మీరు వేరే కూరగాయలు ఏమన్నా వేసుకుంటే వేసుకోవచ్చు. ఈ మినిమం అయితే ఇవి సరిపోతాయి అన్నమాట. మీకు ఎక్కువ కూరగాయలు ఏమన్నా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. ఇది శుభ్రంగా గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు శుభ్రంగా బాగా కొంచెం ఉడికిన తర్వాత ఈ కూరగాయలు కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయలు కూడా వేసేద్దామండి. ఇవి శుభ్రంగా ఇవి కూడా ఉడకాలండి. ఇవి కూడా ఉడకనివ్వాలి. చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఇందులో ఫుల్ పోషకాలు ఉన్నాయి. వైటమిన్స్, మినరల్స్, ప్రోటీను, ఫైబరు అధికంగా ఉంటుందన్నమాట ఇందులో. కూరగాయల్లో అంత ఫైబర్ ఉంటుంది. అండ్ తొక్క పెసరపప్పులో ఫైబర్ ఉంటుంది. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. అండ్ గోధుమ రవ్వలో చాలా మంచి పోషకాలు ఉంటాయండి. ఫైబర్ అధికంగా ఉంటుంది. మైదా పిండి కాదు, గోధుమ పిండి కాదు, బియ్యం పిండి కాదండి ఇది. చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ తినొచ్చు, టిఫిన్‌గా కూడా తినొచ్చు, నైట్ డిన్నర్‌గా కూడా తినొచ్చు, లంచ్‌గా కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుని. ఆరోగ్యాన్ని ఇస్తది అండ్ టేస్టీ కూడా రుచికరం కూడా చాలా బావుంటదండి. ఎవరు ఆయుర్వేదం డాక్టర్లైనా బీపీకి ఏం తినాలంటే, షుగర్‌కి ఏం తినాలంటే కిచిడీ తినమంటారు. బియ్యం కిచిడీ కంటే ఈ విధంగా గోధుమ రవ్వతో చేసుకుంటే కిచిడీ చాలా టేస్టీగా ఉంటదండి. ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం పసుపు వేస్తున్నానండి. ఈ విధంగా మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉడకనిద్దాం మళ్ళీ ఇంకా. ఈ విధంగా ఆల్టర్‌నేట్‌గా మీరు తీసుకోవచ్చు ఈ ఫుడ్డు. ఇందులో మనకి చెడు చేసేది ఏమీ లేదండి. ఈ కిచిడీలో మంచి చేసేది, ఆరోగ్యానికి మంచి చేసే పోషకాలే ఎక్కువ ఉన్నాయి ఇందులో. అన్నీ మంచి ఆరోగ్యకరమైన పోషకాలే ఉన్నాయండి. వైటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది. అందు గురించి ఇవి ఆల్టర్‌నేట్‌గా తీసుకోవచ్చు. అండ్ వారానికి కనీసం ఆల్టర్‌నేట్‌గా తీసుకోకపోయినా వారానికి 2 సార్లైనా మీరు చేసుకొని తినండి. బ్రేక్‌ఫాస్ట్‌లో చేసుకొని తినండి, లేకపోతే డిన్నర్‌లో చేసుకొని తినండి. అంతగా మీరు రైస్ ఇష్టం లేకపోతే మధ్యాహ్నం లంచ్‌లో చేసుకొని తినండి. చాలా బావుంటదండి. నేను చేసుకొని తిన్నాను కాబట్టి మీకు వీడియో చేసి పెడుతున్నాను. బీపీ, షుగర్లు ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను చేసి పెడుతున్నాను. బీపీ, షుగర్ లేని వాళ్ళు కూడా ఏమీ లేని వాళ్ళు కూడా అవి రాకుండా ఉండాలంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలండి. శుభ్రంగా బాగా ఉడికిన తర్వాత ఇదిగో నేను హాఫ్ స్పూను నెయ్యి వేశాను తాలింపు కోసం. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుంటున్నానండి. ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత మీరు కొంచెం చల్లారిన తర్వాత తినండి, లేకపోతే వేడివేడిగా కూడా తినండి. తాలింపు అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది కిచిడి. ఇది చాలామందికి షేర్ చేయండి. ఆరోగ్యకరమైన ఈ ఫుడ్డు, ఈ వంటకం చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చాలామందికి షేర్ చేయండి. మీరు టిఫిన్ చేసుకుని తినండి, లేకపోతే నైట్ ఇది తినండి అని మీ ఫ్యామిలీలో వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. కిచిడీ అయితే చూసారా యమ్మీగా, టేస్టీగా కిచిడీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.